ఎన్ఎస్ఎస్సీ నాక్ లో మండపేట డిగ్రీ కళాశాలకు బి గ్రేడ్ వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ టి కేవీ శ్రీనివాసరావు తెలిపారు. డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016లో మండపేట డిగ్రీ కళాశాలకు నాక్ గుర్తింపు లభించిందన్నారు. ఇప్పుడు తిరిగి నాక్ లో బి గ్రేడ్ లో 2.33 పాయింట్లు సాధించినట్లు తెలిపారు. నాక్ గుర్తింపు రావడంలో నాక్ కోఆర్డినేటర్ ఆనంద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ నేమాని కిరణ్ కుమార్ చేసిన కృషి అభినందించారు. వచ్చే ఏడాది నుండి కళాశాలలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టేలా కృషి చేస్తున్నామన్నారు. నేపథ్యంలో జనవరి 30-31లో నాక్ బృందం కళాశాలలో పరిశీలన చేసిన అనంతరం ర్యాంక్ ప్రకటించారని చెప్పారు. నాక్ బృందంలో గుజరాత్ కు చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శిరీష కులకర్ణి, మహారాష్ట్ర పరభాని నుండి బిలాస్ సోను, మధ్యప్రదేశ్ కు చెందిన ప్రమోద్ కుమార్ రాయ్లు ఉన్నారన్నారు. బోధన, మూల్యాంకనం, సౌకర్యాలు, మౌలిక వసతులు వంటి పలు అంశాలను పరిశీలించారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన కళాశాలలో జనవరి 30-31 తేదీల్లో నాక్ పీర్ టీమ్ విజిట్ అంటే ఒక రకమైన ఇన్స్పెక్షన్ జరిగింది. దీనిలో మన కళాశాలకి 2.33 మార్కులతో బి గ్రేడ్ ఇవ్వడం జరిగింది. గతసారి 2.21 మార్కుల నుంచి మనం 2.33 మార్కులకు చేరుకున్నాం. బి గ్రేడ్ సంపాదించడం జరిగింది మన కళాశాల. ఇది ఎంతో ముదావహమైనటువంటి విషయం. భవిష్యత్తులో మన కళాశాల ఏ గ్రేడ్ స్థాయికి వెళ్ళాలని మా స్టాఫ్ అందరూ ప్రయత్నిస్తాం. ఈ బి గ్రేడ్ సాధించడంలో నాకు ముఖ్యంగా ఎస్ఎస్ఆర్లో సహకరించినటువంటి ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గారికి, అలాగే అవుటర్ వర్క్స్ అన్నీ చేసి మన కళాశాలకు ఒక రూపు తీసుకురావడానికి సహకరించినటువంటి మా వైస్ ప్రిన్సిపాల్ అండ్ నేక్ కోఆర్డినేటర్ ఆనంద్ గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు గైడెన్స్ ఇచ్చి అవసరమైనప్పుడు సహకరించినటువంటి మా అదర్ స్టాఫ్ మెంబర్స్, ముఖ్యంగా కె శ్రీనివాసరావు, నెహ్రూ నాయక్, అలాగే శంకర్ నారాయణ గారికి, తన కళాశాల కాకపోయినా వచ్చి మాకు కొందరు సహకరించారు, ఆశీష్ బాబు, సుధారాణి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిగతా స్టాఫ్ మెంబర్స్ పేరున చెప్పే అవకాశం లేదు కాబట్టి నా మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కళాశాలకి ఈ బి గ్రేడ్ రావడానికి మన కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు ఎంతగానో అభివృద్ధి చేయడంలో సహకరించినటువంటి మండపేట పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే దాతలు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన లైబ్రరీ బ్లాక్ ఇదే ప్రముఖమైన పాత్ర వహించిందండి. నాక్ బి గ్రేడ్ రావడంలో 2.33 మార్కులు రావడానికి ఈ లైబ్రరీ బ్లాక్ నిర్మించినటువంటి మాధవి ఎడిబుల్స్ చైతన్య అండ్ వేగుళ్ల పట్టాభి గారికి, అలాగే ఎమ్మెల్యే గారు అన్ని విషయాల్లో సహకరించిన గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు, గౌరవనీయమైన వేగుళ్ల జోగేశ్వరరావు గారికి, గౌరవనీయమైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి, మా కళాశాలకి అవసరమైనటువంటి ఫ్యాన్లు, లైట్లు ఇలాంటివన్నీ మాకు సహకరించినటువంటి గొల్లబాబు గారికి, అలాగే మా కళాశాలలో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా గార్డెన్ డెవలప్ చేయడానికి సహకరించినటువంటి పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా కళాశాల గ్రౌండ్ అన్ఈవెన్గా ఉండేది. దాన్ని లెవెల్ చేసిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రెడ్ సాయిల్ మాకు ఇచ్చినటువంటి వేగుళ్ళ అజయ్ బాబు గారికి, మా కళాశాలలో అవసరమైనప్పుడు కొన్ని చిన్నవే కానీ చాలా పెద్ద సహాయాలు, ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి, సూయింగ్ మిషన్లు ఎవరు ఇస్తారు, అలాంటివి ఇచ్చినటువంటి ఐఎస్ఎన్ గారికి కూడా నా మనస్ఫూర్తిగానే కాకుండా మా స్టాఫ్ అందరి పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇక ముందు మా కళాశాలకి ఇంకా మంచి గ్రేడ్ తీసుకురావాలి. దీనిలో ఒకటి రన్నింగ్ ట్రాక్ వేయాలి. చాలా చిన్న వరకే రన్నింగ్ ట్రాక్ వేస్తే పిల్లలు స్పోర్ట్స్ అవి ఆడుకోవడానికి అవసరం అవుతుంది. ఏ కళాశాలకి లేదు. మన కళాశాలకి ఇండోర్ స్టేడియం ఉంది, కానీ దానికి వుడెన్ ఫ్లోరింగ్ కంప్లీట్ అవ్వాలి. కళాశాల కాంపౌండ్ వాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ ఏ గ్రేడ్ రాదు. మొన్న అది వాళ్ళు క్లియర్గా రాశారు కూడా, కాంపౌండ్ వాల్ లేదు,
రాశారు. ఇండోర్ స్టేడియంకి వుడెన్ ఫ్లోరింగ్ లేదు. అలాగే రన్నింగ్ ట్రాక్కి చాలా ఈజీ అండి, ఒక 15 ట్రక్స్ రెడ్ సాయిల్ కావాలి. ఇవన్నీ లేవు అని రాశారు. సో అవన్నీ మనం సమకూర్చుకుని వితిన్ 2 ఇయర్స్ మళ్ళీ గ్రేడింగ్కి వెళ్ళాలి. మేము కష్టపడతాం, అందరూ సహకరించి మన కళాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.